హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా 8 మూల సీట్ అండి. ఈ సీట్ నేను కవర్లో నుంచి తీసి చూపిస్తాను, ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఏం చేయాలంటే మనం పైన వైట్ క్యాప్ ఉంటుంది కదా, అది తీసేయాలండి. అది ఓన్లీ డిస్ప్లే మాత్రమే. మీరు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్లో. దీనికి మనం ఫిట్టింగ్స్ అనేవి ఫిట్ చేసి ఇన్నర్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది వీళ్ళు పూర్తిగా వివరిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది సింగిల్ మోడ్యులర్ ఫ్యాన్ రెగ్యులేటర్ అండి. మీరు చూస్తున్నది 3 పిన్ సాకెట్ అండి, 10 amps. అలాగే మీరు 20 amp సింగిల్ మోడ్యులర్ స్విచ్ అండి. డబుల్ మోడ్యులర్ స్విచ్లు కూడా ఉంటాయి. సింగిల్ మోడ్యులర్ స్విచ్, అలాగే రెండు టూ వే స్విచ్లు అండి. ఎందుకంటే ఈ బోర్డులో 2 టూ వే స్విచ్లు అనేది వేయడం జరుగుతుంది. 10 amps అలాగే రెండు నార్మల్ 10 amp స్విచ్లు అండి, అంటే సింగిల్ వే స్విచ్లు, సింగిల్ మోడ్యులర్. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఇప్పుడు 8 సీట్ ఉంది కదా, ఈ సీట్కి ఫిట్ చేసి చూపిస్తానండి. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది 3 పిన్ సాకెట్ అండి, 10 amps. ఈ చివరన ఫిట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే సింగిల్ మోడ్యులర్ ఫ్యాన్ ట్రిమ్మర్ అండి, రెగ్యులేటర్ అని కూడా అంటారు. ఇది ఆ చివర ఫిట్ చేస్తున్నానండి. చూడు సింపుల్ గా ఉంటుంది. అలాగే రెండు టూ వే స్విచ్లు అండి, 10 amps. రెండు టూ వే స్విచ్లు తీసుకున్నాము. ఒకటి ఫ్యాన్ కి, అలాగే ఒకటి మనం బల్బ్ వేసుకోవడానికి 2 తీసుకున్నామండి. అలాగే 20 amp స్విచ్ అండి. దేనికంటే మనకి ఏసీ కట్ట కనెక్ట్ చేసుకోవడానికి. స్విచ్లు గట్ట ఫిట్ చేసేటప్పుడు ఇవి జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం కరెక్ట్గా లాకుల్లో పడితేనే స్విచ్ అనేది ఫిట్ అవుతుంది, లేకపోతే కిందకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇది 10 amps సింగిల్ మోడ్యులర్ స్విచ్ అండి. దేనికంటే సాకెట్ కి, అలాగే నార్మల్ గా ఒకటి సింగిల్ మోడ్యులర్ స్విచ్. ఈ విధంగా నేను ఫిట్ చేశాను కదా, వీటికి ఇప్పుడు మనం ఇన్నర్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు పూర్తిగా వివరిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. టూ వే స్విచ్లకి ఎలాంటి కనెక్షన్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక బోర్డులో వేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 వే స్విచ్లు, అలాగే 20 amp స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్ యొక్క కింద టెర్మినల్ కి మనం ఫేస్ కనెక్షన్ వేయాలి కాబట్టి నేను కామన్ గా ఆ 3 స్విచ్లకి కింద టెర్మినల్ కామన్ చేసేస్తున్నానండి. సరే కదా, ఈ విధంగా. ఎందుకంటే ఫేస్ కనెక్షన్ కోసం మాత్రమే ఇలా కామన్ చేసేస్తున్నాను. కామన్ చేసిన తర్వాత స్క్రూ అనేది బిగించుకుందామండి ఫ్రెండ్స్. ఒక స్విచ్ కి స్క్రూ అనేది బిగించొద్దు, ఎందుకంటే నెక్స్ట్ మనం ఫేస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్క్రూ అనేది బిగించుకోవచ్చండి. ఇప్పుడు ఎక్స్ట్రా వైర్ ఉంది కదా, ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మనం సాకెట్ కి ఆపరేటింగ్ ఇవ్వాలి కదా, అంటే స్విచ్ ఆన్ చేస్తే సాకెట్ పని చేసేలాగా కనెక్షన్ వేయాలి కాబట్టి నేను వైర్ అనేది తీసుకొని ఆ సాకెట్ పక్కన ఉన్న సింగిల్ అదే 10 amp స్విచ్ ఉంది కదా, స్విచ్ కి డైరెక్ట్ గా ఒక వైర్ తీసుకొని కనెక్ట్ చేసుకుంటున్నానండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వైర్ ఒక ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ ఏం చేస్తామంటే ఆ సాకెట్ లో ఎల్ టెర్మినల్ ఉంటుంది కదండి, ఎల్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలండి. దానికోసమే నేను ఒక ఇంత వైర్ తీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఆ వైర్ యొక్క లీడ్ తీసుకొని దానికి డైరెక్ట్ ఎల్ టెర్మినల్ కి డైరెక్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము ఆ సాకెట్ ని ఆపరేట్ చేస్తున్నాం అంటే స్విచ్ ద్వారా పవర్ సప్లై అనేది పంపిస్తున్నాము. స్విచ్ ఆపితే సప్లై అనేది వెళ్తుంది కాబట్టి మనకి స్విచ్ ఆ విధంగా పనిచేస్తుందండి. అలాగే మీరు ఫ్యాన్ ట్రిమ్మర్ లో 2 వైర్లు చూస్తున్నారు కదా, 2 వైర్లు ఒక వైర్ ఏ వైర్ అయినా పర్లేదండి. దాని పక్కన టూ వే స్విచ్ ఉంది కదా, ఆ టూ వే స్విచ్ యొక్క సెంటర్ టెర్మినల్ ఉంటుందండి. ఆ సెంటర్ టెర్మినల్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకో వైర్ ఉంది కదా, ఒక వైర్ ఫ్యాన్ కి వెళ్ళే వైర్ కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను నెక్స్ట్ వీడియోలో ఈ బోర్డుకి ఫేస్ వైర్, అలాగే పాయింట్ల కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది మీకు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్.